నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా. అదే కదా పడింది. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. ఎందుకు నీ మాట నీ చూపు చాలు? ఎందుకు నీ తోడు నీ నీడ చాలు? ఆయన తోడు ఆయన నీడ ఎందుకు కావాలా? ఆయన చూపులో ఏముంది, ఆయన మాటలో ఏముంది, ఆయన తోడులో ఏముంది, ఆయన నీళ్ళలో ఏముంది? ఆయన లేదు, ఏమీ లేదు. సరే చూద్దాం, ఆయన చూపులో ఏముందో, ఆయన మాటలో ఏముందో, ఆయన తోడులో ఏముందో, ఆయన నీడలో ఏముందో మనం తెలుసుకోవాలి కదా. సరే మనం వాక్యంలోకి వెళ్దాం. ఏ సువార్తను ధ్యానిస్తున్నాం? మర్చిపోయినారు అట్లా? ఏ సువార్త? మత్తయి సువార్తను ధ్యానిస్తున్నాం. ఏ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం? 8వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. వెరీ గుడ్. పోయినసారి కుటుంబ ప్రార్థనలో దేని గురించి చెప్పుకున్నాం? గుర్తులేదా? ఆశ్చర్యకరుడైన యేసు ప్రభునే ఆశ్చర్యపరిచిన విశ్వాసం అనే. వినండి వినండి. ఆశ్చర్యకరుడైన యేసు ప్రభునే ఆశ్చర్యపరిచిన విశ్వాసం. అది ఎలాంటి విశ్వాసమో? ఆశ్చర్యాలు చేసేది ఎవరు? యేసు ప్రభువే కదా. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేది యేసు ప్రభు. అలాంటి ఆశ్చర్యకారి అయిన దేవుణ్ణే ఆ విశ్వాసాన్ని చూసి పడిపోయాడంట. ఆ విశ్వాసం ఏంటి, ఎందుకు యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు అనే దాని గురించి పోయిన కుటుంబ ప్రార్థనలో మనం విన్నాము, తెలుసుకున్నాము. ఒకవేళ మీరు వినకపోయింటే తెలుసుకోకపోయింటే వీడియో కూడా అప్లోడ్ చేసినాం కాబట్టి మీరు దాన్ని చూసి విని తెలుసుకొని ఆత్మీయంగా బలపడండి. సరేనా? సరే, ఈరోజు దాని తర్వాత క్రమంగా చదువుతున్నాం కాబట్టి దాని తర్వాత దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం తీసినారమ్మా? చదవండి 14 నుంచి 17 వరకు. చదమ్మా. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చెయ్యి ముట్టగా జ్వరమేమి విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచెను. అందువల్ల ఆయన మన బలహీనలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తమైన యోసేయ ద్వారా చెప్పబడినది నెరవేరును. హల్లెలూయా. ఎందుకు ఆయన తోడు కావాలా? ఎందుకు ఆయన నీడ కావాలా? ఎందుకు ఆయన చూపు మనకు కావాలా? ఎందుకు ఆయన మాట కావాలా? అన్నీ తిన్నడు వచ్చేసినాయి. నేను చదువుతాను, మళ్ళీ ఒకసారి వినండి. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, పేతురు అనే ఒక శిష్యుడు ఉన్నాడు యేసు ప్రభుకి. ఆ పేతురు యొక్క అత్త జ్వరంతో పడి ఉందంట. జ్వరంతో పడి ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె మంచం మీద జ్వరంతో పడుకుని ఉంది. ఎప్పుడైతే ఈ మంచం మీద జ్వరంతో పడుకున్నదో యేసు ప్రభు పేతురు అతను చూసి ఈమె జ్వరంతో పడిందని జాలిపడి ఆమెను వెళ్ళి ముట్టాడంట. ఎప్పుడైతే యేసు ప్రభు జ్వరంతో పడి ఉన్న మంచం మీద ఉన్న ఆ పేతురు వాళ్ళ అతను ముట్టాడో వెంటనే ఆమెలో ఉన్న జ్వరము పోయింది. వెంటనే పోయింది. ఎప్పుడైతే వెంటనే పోయిందో ఆమె వెంటనే లేచి యేసు ప్రభుకి, యేసు ప్రభుతో వచ్చిన వాళ్ళందరికీ ఉపచారం చేసింది. అంటే వారికి కావాల్సిన నీళ్ళు కానీ ఆహారం కానీ చేసి పెట్టింది. అది తర్వాత సాయంకాలం అయినప్పుడు, ఆ రోజు సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యాలు పట్టిన వాళ్ళని, రకరకాల రోగాలతో ఉన్న వాళ్ళని, ఫిట్స్, జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, కుష్టు, లేకపోతే క్యాన్సరు, ఇలా రకరకాల వ్యాధులు ఉంటాయి కదా.
ఇలా రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ తీసుకొని వస్తే యేసు ప్రభు వాళ్ళందరినీ బాగు చేసినాడంట. దయ్యాలు ఉండే వాళ్ళకి దయ్యాలు వెళ్ళగొట్టాడంట, ఫిట్స్ ఉండే వాళ్ళని బాగా చేసినాడంట, మూర్ఛరాగా ఉండే వాళ్ళు బాగా చేసినాడంట, జ్వరం వచ్చిన వాళ్ళు బాగా చేసినాడంట, కడుపు నొప్పి వచ్చినా బాగా చేసినాడంట, రకరకాల వ్యాధులతో క్యాన్సర్ ఉన్నా బాగా చేసినాడంట, ఎలాంటి రోగమైనా సరే వచ్చిన వాళ్ళందరినీ బాగు చేసినాడంట. ఆయన తోడు ఎందుకు కావాలా, ఆయన నీడ ఎందుకు కావాలా, అర్థమైందా? ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి పేతురు అత్త బాగుపడింది. ఆయన చూపు వలన దయాలు వెళ్ళిపోయాయంట, ఆయన మాట వలన దయాలు వెళ్ళిపోయాయంట, ఆయన మాట వలన అక్కడ ఉన్న రోగాలందరూ పడ్డారంట. ఆయన ముట్టడం వల్ల అక్కడ ఉన్న వచ్చిన వాళ్ళు సమస్యలతో, రకరకాల సమస్యలతో వచ్చిన వాళ్ళందరూ విడిపించబడ్డారంట. సో ఆయన మాటలో కావచ్చు, ఆయన చూపులో కావచ్చు, ఆయన స్పర్శలో కావచ్చు, ఆయన వస్త్రాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఆయన నడినెత్తి మొదలుకొని అరికాల వరకు శరీరంలో వస్త్రాలను ప్రతి ఒక్క దాంట్లోనూ స్వస్థత, మేలు, మంచిది ఉంది. సరేనా? అయితే ఈరోజు దేవుడు మాట్లాడబోతున్న అంశం అది కాదు. ఈరోజు మనందరితో దేవుడు ఏం మాట్లాడబోతున్నా అంటే యేసు ప్రభు గురించి ఇక్కడ మాట్లాడట్లే. ఈరోజు యేసు ప్రభు ఏం మేలు చేశాడు అనే దాని గురించి ఈరోజు మనం ధ్యానించడం లేదు. యేసు ప్రభు మనకు చెప్పట్లేదు. ఎందుకంటే యేసు ప్రభు ఎలాంటి మేలు చేస్తాడో మనకు అందరికీ తెలుసు. యేసు ప్రభు గురించి ఇప్పుడు మనం మాట్లాడలేదు, కానీ అక్కడ ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి దేవుడు ఈరోజు నన్ను మాట్లాడమని చెప్పాడు. ఆ వ్యక్తి గురించి నువ్వు ఈరోజు బోధించి ఈరోజు చెప్పు. ప్రతి ఒక్కసారి యేసు ప్రభు మేలు చేసిన మేలు గురించి మనం చెప్తాం కదా, అక్కడున్న విశ్వాస యొక్క లక్షణము, క్యారెక్టర్ ఏంటో ఈరోజు మనం ఆ విశ్వాస యొక్క లక్షణాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏముంది అనేది దేవుడు ఈరోజు ఆ విశ్వాసం నుంచి నేర్పిస్తున్నాడు. ఆమె ఎవరంటే పేతురు యొక్క అత్త. ఎవరు? పేతురు అత్త. పేతురు అత్తకి వచ్చిన రోగం ఏంటి? జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి ఎక్కడ పడుకోనింది? మంచం మీద పడుకోంది. ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒకవేళ మామూలు జ్వరమే అయ్యింటే, మామూలు జ్వరమే అంటే మంచం మీదకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? ఉండదు. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళి పారాసిటమాల్ ఏదో టాబ్లెట్, ఇంజక్షన్ వేసుకొని తగ్గిపోయే జ్వరం అయింటే అది మంచం మీద ఉంటుందా? ఉండదు కదా. మామూలు జ్వరం అయినా సరే మంచం మీద ఉండదు. ఒకవేళ హాస్పిటల్లో తగ్గిపోయే జ్వరం అయినా సరే మంచం మీద ఉండే పరిస్థితి ఉండదు. ఈమె అయినా సరే మంచం మీద ఉండంటే దానికి కారణం ఏంటి? అది మామూలు జ్వరము కాదు, హాస్పిటల్కి వెళ్ళినా కూడా తగ్గని జ్వరం కాదు. అంటే ఆమె రకరకాల హాస్పిటల్కి పేదరికి తీసుకెళ్ళి ఉండొచ్చు, రకరకాల మాత్రలు, ఇంజక్షన్లు అన్నీ వాడి ఉండొచ్చు, ఎక్కడెక్కడో చూపించుండొచ్చు, వాళ్ళ మా అత్త కదా అని చెప్పేసి ఎక్కడెక్కడో చూపించుండొచ్చు, కానీ ఆమెకి తగ్గలేదు. ఇంకా అందరూ ఎక్కడెక్కడో తిప్పినా కూడా ఆమెకి ఏం బాగోలేదు. ఇంకా ఏమైపోతుందో తెలియని పరిస్థితిలో, ఈమె వ్యాధి ఎట్లా పోతుందో తెలియని పరిస్థితిలో మంచం మీద పడిపోయింది. ఇంకా ఆ మంచం తప్ప ఆమెకి ఇంకో దిక్కు లేదు. హాస్పిటల్లో చేసింది, డబ్బులు ఖర్చు పెట్టింది, మంత్రాలు తంత్రాలు వాళ్ళు మనకు తెలియదు ఇక్కడ రాయబల్ల. వాళ్ళ మంత్రాలు తంత్రాలు వాడినారు, పూజలు చేసినారు, పునస్కారాలు చేసినారు, లేకపోతే అక్కర వెళ్ళినారు, ఇక్కడ సగ్నాలు చూసినారు, ఇవి చేసినారు, తాయెత్తులు కట్టించుకున్నారు, బిల్లలు కట్టించుకున్నారు, ఈ తెచ్చుకుని ఈ బూదులు పూసుకున్నారు, నిమ్మకాయలు పెట్టుకున్నారు, ఇవన్నీ మనకు తెలియదు వాళ్ళు చేసినారో లేదో. కానీ ఆమె మంచం మీద పడుకునిందంటే ఎన్ని చేసినా సరే ఈమె వ్యాధి అయితే తగ్గల, ఈమె జ్వరం అయితే పోలా. అలాంటి పరిస్థితుల్లో ఈమె మంచం మీద పడుకుంది. అప్పుడు యేసు ప్రభు పేతురింటికి వచ్చాడు. ఇప్పుడు ఈ మంచంలో పడుకున్నప్పుడు యేసు ప్రభు పేతురింటికి వచ్చాడు. పేతురింటికి రాగానే, పేతురు ఎవరు? యేసు ప్రభుని నమ్ముకున్నవాడు, ఒక విశ్వాసి అనుకోండి. యేసు ప్రభుని నమ్ముకున్న పేతురు ఇంటికి యేసు ప్రభు రాగానే ఆ ఇంటిలో మంచం మీద పడుకున్న అత్త ఈమె కనిపించింది యేసు ప్రభుకి. ఎప్పుడైతే మంచం మీద పడుకొని ఉన్న, వ్యాధితో పడుకొని ఉన్న అత్త యేసు ప్రభు కనిపించిందో, యేసు ప్రభు మనసులో వెంటనే ఒక తెలియని బాధ, తెలియని జాలి, దయ పుట్టింది. ఎందుకు? అరే నా విశ్వాసి నన్ను నమ్ముకున్నాడు, పేతురు నన్ను నమ్ముకున్నాడు. అయితే నన్ను నమ్ముకున్నా కూడా, నన్ను నమ్ముకున్న వాళ్ళ ఇంట్లో ఒకరు బాధపడుతూ ఉన్నారే, ఒకరు ఇబ్బంది పడుతున్నారే, ఒకరు లేవలేని పరిస్థితిలో ఉన్నారే అని చెప్పేసి యేసు ప్రభు హృదయంలో జాలి, దయ పుట్టింది. ఎవరి విషయంలో? పేతురు విషయంలో జాలి, దయ పుట్టింది. నన్ను నమ్ముకున్నాడు కదా, నా యందు విశ్వాసం ఇచ్చాడు కదా,
నా యందు విశ్వాసం ఉంచి నన్ను నమ్ముకొని ఇతను ఇలా బాధపడుతున్నాడు, ఇటు కుటుంబంలో ఇలాంటి సమస్య ఉందా, కుటుంబంలో ఇలాంటి ఇబ్బంది ఉందా అని చెప్పేసి ఈ యేసు ప్రభు జాలిపడి బాధపడి పేతురుని బట్టి వాళ్ళ అత్తను బాగా చేసేసాడు. ఏం చేశాడు? పేతురుని బట్టి పేతురు యేసు ప్రభువును నమ్ముకున్నాడు అనే కారణాన్ని బట్టి పేతురు వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి ముట్టి జ్వరాన్ని బాగు చేశాడు. అర్థమైందా? అంటే మనం చేసే ప్రార్థన, మనం దేవుడిని నమ్ముకుంటే, దేవుని యందు మనం విశ్వాసం వస్తే, దేవుడి మీద మనం నమ్మకం ఉంచితే, మనల్ని బట్టి యేసు ప్రభు మన కుటుంబ సభ్యులు కానీ, మన పిల్లలను కానీ, మన బంధువులు కానీ, స్నేహితులు కానీ కాపాడుతాడు, ఇబ్బందులను తొలగిస్తాడు. ఇది ఒకటి. సరేనా? ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎప్పుడైతే ఈమె జ్వరం విడిచిపెట్టిందో, ఈమె జ్వరం తగ్గిపోయింది, యేసుప్రభు ఎప్పుడైతే ముట్టాడో, హాస్పిటల్లో పోని జ్వరం, మంత్రతంత్రాలు వాడిందో లేదో తెలియదు మనకి, కానీ అక్కడక్కడ తిప్పినవన్నీ పోని జ్వరం, డబ్బులు ఖర్చు పట్టిన జ్వరము ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరికి వచ్చిందో, యేసుప్రభు ఎప్పుడైతే ముట్టాడో వెంటనే పోయిందంట. అక్కడ క్షణములనే ఎన్నో రోజులుగా పోనిది, ఎన్నో రోజులుగా సతాయించింది, ఎక్కడెక్కడ తిప్పినా కూడా పోయింది, యేసు ప్రభు వచ్చి ముట్టగానే పోయింది. ఇప్పుడు పోయిన తర్వాత ఏమేమి చేసింది, ఇది ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం. యేసు ప్రభు ఆమె వచ్చి బాగు చేసినాడు, పడిన తర్వాత ఏమేం చేసింది అనేది ఈరోజు దేవుడు ఆ పేతురు యొక్క అత్తల నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు ఏంటంటే, చూడండి అక్కడ నేను చదువుతాను. ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను, అంతటా ఆమె లేచి ఆయనకి ఉపచారము చేయసాగెను. హల్లెలూయా. ఎప్పుడైతే ఈమె ఆ వ్యాధి నుంచి బాగైందో, ఆ ఇబ్బంది నుంచి, ఆ రోగం నుంచి బయటపడిందో, ఈమె ఏం చేసింది? సైలెంట్గా నాకు బాగా అయిపోయిందని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆయన పనులు చేసుకోలేదంట. నాకు బాగా అయిపోయింది, నాకు స్వస్థత వచ్చింది, ఆహా ఇన్ని రోజుల నుంచి నేను కష్టపడినాను, బాధపడినాను అని చెప్పేసి ఈరోజు యేసుప్రభు నన్ను ముట్టాడు, బాగా చేసి నా రోగం పోయిందని చెప్పేసి ఆహా ఈరోజు నాకు ఆరోగ్యం వచ్చేసింది, ఎన్ని రోజులుగా ఉన్న నా బాధ, నా కష్టం, నా సమస్య తీరిపోయింది అని చెప్పేసి లేచేసి బయటికి వెళ్ళిపోలేదంటే ఏం చేసింది? యేసు ప్రభుకి ఆయనతో వచ్చిన వాళ్ళందరికీ ఉపచారం చేసింది, అంటే సేవ చేసింది. ఈరోజు ఏం మాట్లాడుతుంటే, మనం రకరకాల మేలుల్ని దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం లేదా? మన కష్టంలోనూ, శ్రమల్లోనూ, ఇబ్బందుల్లోనూ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన సమస్యల్ని, కష్టాలని, ఇబ్బందుల్ని, రోగాల్ని, రకరకాల వాటిని దేవుడు తీరుస్తాడు. లేదా మనమే చేయకుండా మన కుటుంబంలో ఎవరైనా మన కోసం చేసినా, ప్రార్థన చేసినా, కన్నీరు కార్చినా, దేవుడు వారిని బట్టి కూడా రకరకాల సమస్యల్ని, ఇబ్బందుల్ని, బాధల్ని, కష్టాలని, నష్టాలని, వ్యాధుల్ని దూరం చేస్తాడు. దూరం చేసిన తర్వాత యేసు ప్రభు దగ్గర నుంచి ఆ మేలును పొందుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం అనేది ఈరోజు అంశం. యేసు ప్రభు దగ్గర అనేక మంది రకరకాల మేలులు పొందుకుంటున్నారు కదా. కొందరు వ్యాధులు బాగవుతున్నాయి, కొందరికి సమస్యలు పోతున్నాయి, కొందరికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు, కొందరికి అప్పుల బాధలో ఉన్న వాళ్ళు విడిపింపబడుతున్నారు, కష్టాల్లో ఉన్నవారు విడిపింపబడుతున్నారు, జాబులు రాని వాళ్ళు జాబులు వస్తున్నాయి, కాలేజీలు రాని వాళ్ళు కాలేజీలు వస్తున్నాయి, దొరుకుతున్నాయి, పెళ్లి సంబంధాలు దొరకడానికి పెళ్లి సంబంధాలు, ఇట్లా రకరకాలు ఉంటాయి. వీళ్ళన్నిటికీ పరిష్కారం యేసు ప్రభు దగ్గరికి వస్తే దొరుకుతుంది. యేసు ప్రభు ఖచ్చితంగా దాన్ని చేస్తాడు. పొందిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? యేసు ప్రభు దగ్గర మేలు పొందుకున్న తర్వాత, యేసు ప్రభు దగ్గర మంచిని నువ్వు పొందుకున్న తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం, తెలుసుకోవాల్సిన అంశం. ఈమెం చేసిందంటే, పేతురు అత్త ఏం చేసిందంటే, ఎప్పుడైతే యేసు ప్రభు ఆమెకు మేలు చేస్తున్నాడో ఈమె వెంటనే లేచి ఆయనకి సేవ చేయడం మొదలుపెట్టింది. సో మనం యేసు ప్రభు దగ్గర నుంచి మేలు పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలా? మనం కూడా ఆయనకి ఉపచారం చేసేవారిగా ఉండాలి. ఉపచారం అంటే ఏంటి? ఆయన సేవకి సహాయం చేసేవారిగా ఉండాలి. ఆయన సేవకు సహాయం చేయడం అంటే ఏంటి? యేసుప్రభు దగ్గర మేలు పొందుకున్నాము, యేసుప్రభు దగ్గర నుంచి అన్ని పొందుకున్నాము. ఇప్పుడు పేతురత్త యేసుప్రభు దగ్గర నుంచి మేలు పొందుకోగానే ఆమె చేసిన పని ఏంటంటే ఆయనకి సేవ చేసింది. సో మనం కూడా రకరకాల మేలు పొందుకుంటాం, ప్రతిరోజు పొందుకుంటాం.
వారంలో పొందుకుంటాం, నెలలో పొందుకుంటాం, రకరకాల మేళ్ళు ఆయన దగ్గర నుంచి పొందుకుంటాం. మరి మనమేం సేవ చేయాలా? ఎలా ఆయన పరిచర్యకి మనం సహాయంగా ఉండాలా? ఎవరైనా పరిచర్యకి మీరు సహాయం చేయండి అంటే వెంటనే ఏం గుర్తొస్తుంది? డబ్బులే గుర్తొస్తాయి. ఏం గుర్తొస్తాయి? డబ్బులు ఇవ్వలేము, ఇంత డబ్బులు ఇవ్వలేము, మనం మేలు పొందుకున్నాం కదా, ఆ పరిచర్యకి ఇంత డబ్బులు ఇవ్వలేము, సేవకి ఇంత డబ్బులు ఇవ్వలేము, మీరు సేవకు సహాయం చేయండి అంటే వెంటనే మనసులో గుర్తొచ్చేది ఏంటంటే డబ్బులు ఇవ్వలేము అనే మాట గుర్తొస్తుంది. పరిచర్య అంటే డబ్బులు ఇవ్వడం ఆ ఒకటే కాదు, డబ్బులు ఇచ్చేదే కాదు. పరిచర్య అంటే రకరకాల పరిచర్యలు అనేటివి ఉంటాయి. ఆ పరిచర్యలు ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే యేసు ప్రభు దగ్గర నుంచి మేలు పొందుకున్న తర్వాత మనం చేయాల్సిన పరిచర్య ఏంటి, మనం సేవ కోసం చేయాల్సిన పరిచర్య ఏంటి, సేవ విషయంలో మనం ఎలా సహాయం చేయాలా అనేది ఒక 5 నిమిషాలు. చాలా ఉన్నాయి బైబిల్లో, కానీ ఒక 5 విషయాలు చక్కటక్కడికనే 5 నిమిషాలు ముగించేస్తాం అంతే. ఒకదానికి 1 నిమిషం చొప్పున ముగించేస్తాం. మొట్టమొదటిగా ఏం చేయాలంటే, ఎప్పుడైతే మనం యేసు ప్రభు దగ్గర నుంచి మేలు పొందుకుంటామో, ఎప్పుడైతే మంచిని పొందుకుంటామో, మొట్టమొదటి పరిచర్య అంటే మనం సేవకు చేసే సహాయం ఏంటంటే, వినండి, చదవండి, నేను చెప్తాను వినండి. మీరేం బైబిల్ చదవద్దండి, నేనే చదువుతాను. ఎందుకంటే మీకు బైబిల్ ఎక్కువ చదివిన తెలియదు, మీరు కొత్తగా నేర్చుకున్నారు కాబట్టి నేనే బైబిల్ చూసి చదువుతూ ఉంటాను, మీరు నా వైపు చూస్తే వింటా ఉండండి. సో యేసు ప్రభు దగ్గర నుంచి మనం మేలు పొందుకున్న తర్వాత మనం ఎలాంటి రకాల పరిచర్యలు చేయాలంటే ఒక 5 రకాల పరిచర్యలు చెప్తాను. అన్నీ చెప్పకుండా ఒక 5 రకాలు చెప్పేస్తే ముగిచ్చేద్దాం. మొట్టమొదటి పరిచయం ఏంటంటే ఆ మత్తయి సువార్త 8:3-4 నుంచి చదువుతాను వినండి. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేహమును యాజకునికి కనపరుచుకున్నాము. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నా అంటే, ఒక కుష్ఠి రోగిని బాగు చేసిన తర్వాత యేసుప్రభు ఏం చెప్తున్నా అంటే, నీ కుష్ఠి రోగం బాగైంది కదా, నువ్వేం చేయాలా? నీ కుష్ఠి రోగం బాగైంది కాబట్టి నువ్వు ఒక సాక్ష్యాన్ని అందరికీ తెలియచేయాలా. నువ్వు అందరికీ నీ కుష్ఠి రోగం యేసు ప్రభు బాగు చేస్తున్నాడు చూడు అనే ఒక సాక్షిగా నువ్వు అందరికీ ఈ సాక్ష్యాన్ని చెప్పుకో అని చెప్పి దేవుడు పంపించాడంట. అంటే మొట్టమొదటి మన సేవలో చేయాల్సిన పరిచర్య ఏంటంటే దేవుడు మనకు చేసిన మేలు అందరికీ చెప్పుకోవాలి. ఇది కూడా సేవలో ఒక పరిచర్య. అర్థమైందా? సేవలో సహాయం చేయడం ఏంటంటే మన సాక్ష్యం చెప్పడం కూడా ప్రజలందరికీ, మనకు కనిపించిన వాళ్ళకి, విశ్వాసాలకి, అవిశ్వాసాలకి, యేసుప్రభు నమ్మిన వాళ్ళకి, నమ్మిన వాళ్ళకి అందరికీ దేవుడు మన జీవితంలో, యేసుప్రభు మన జీవితంలో చేసిన మేలుని వాళ్ళందరికీ చెప్పుకోవాలి. ఎప్పుడో పురాతనమైన ప్రతిరోజు చేస్తుంటారు కదా, ప్రతి ఒక్క మేలుని నువ్వు ప్రజలతో పంచుకోవాలి. అది కూడా నువ్వు సేవకి సహాయం చేసినట్టు. ఎలా సహాయం చేసినట్లు అవుతావు? ఎప్పుడైతే నువ్వు నీ సాక్ష్యాన్ని, నువ్వు దేవుడు నీ జీవితంలో చేసిన మేలుని ఎప్పుడైతే నువ్వు చెప్తావు ఇతరులకి, వాళ్ళు కూడా వింటారు. వాళ్ళు ఎప్పుడైతే వింటారో వాళ్ళ జీవితంలో కూడా రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. వాళ్ళు కూడా యేసుప్రభు దగ్గరకు వచ్చి యేసుప్రభుని నమ్మి విశ్వసించి వారికి కూడా యేసుప్రభు మీద నమ్మకం పెట్టడం, వాళ్ళ శ్రమలన్నీ తీర్చుకుంటారు. అంటే నీ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు కూడా యేసుప్రభు దగ్గరికి వస్తారు. అంటే నువ్వు సేవకు ఇప్పుడు సహాయం చేసినట్లే కదా. సేవ అంటే ఏంటి? అందరినీ యేసుప్రభు రక్షణలోకి తీసుకురావడం, అదే కదా. ఇప్పుడు నీ సాక్ష్యాన్ని నువ్వు ప్రకటిస్తే వారు కూడా నిన్ను బట్టి దేవుని దగ్గరికి వస్తారు కదా, దేవుని నమ్ముకుంటారు, వాళ్ళ శ్రమల నుంచి విడుదల పొందుతారు కదా. యేసుప్రభు ఏం చెప్తానంటే, నువ్వు సేవకు ఎలా సహాయం చేయాలంటే నీ సాక్ష్యాన్ని ప్రజలందరికీ చెప్పాలా. దేవుని జీవితంలో చేసిన మేలు అందరికీ చెప్పాలా. 10 మంది కుష్ఠరోగంతో వచ్చినారంట. మీరు చదివితే తర్వాత మనం చదువుకోండి, లూకాసు వార్తలు ఉంటుంది. 10 మంది కుష్ఠరోగులు వస్తే యేసుప్రభు దగ్గరికి 10 మంది వచ్చారంట. యేసుప్రభు నేను బాగా చేస్తాను, మీరు వెళ్ళి చర్చికి వెళ్ళి పాస్టర్ కనిపించండి, మీరు బాగా అయిపోతారని చెప్పినారంట. చర్చికి వెళ్తుంటే మధ్యలోనే వీళ్ళందరూ బాగా అయిపోయినారు. 10 మంది బాగా అయిపోతే 9 మంది బాగా అయిపోయినని చెప్పి అలాగే వెళ్ళిపోయారంట. ఒక్కడు మాత్రం యేసుప్రభు దగ్గరికి వచ్చాడంట. 9 మంది ఏమో బాగా అయిపోయి అట్లా వెళ్ళిపోయారంట వాళ్ళ ఇళ్ళకి. ఒక్కడు మాత్రం యేసుప్రభు దగ్గరికి వచ్చాడంట. అయ్యా, నువ్వు చేసిన మేలు బట్టి, నువ్వు చెప్పినవినే నా రోగం బాగా అయిపోయిందని చెప్పి కృతజ్ఞతతో వచ్చాడు అతను. మిగిలిన 900 ఎక్కడరా? 10 మంది కదా మీరు బాగా అయింది, 10 మంది కదా నేను బాగా చేస్తుంది, ఏం ఒక్కడే వచ్చావి అంటే వాళ్ళేమో నాకు తెలియదేసాయంటే, చూడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్పానంటే తనకి యేసుప్రభు మేలు చేశాడని చెప్పేసి తన సాక్ష్యంగా వచ్చాడు మళ్ళీ యేసుప్రభు దగ్గరికి. దేవుడు నాకు ఇంత మంచి చేశాడని చెప్పేసి. సమరయ స్త్రీ కూడా అంతే. సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని యేసుప్రభు బాగా చేశాడు. ఆమె ఏం చేసింది? గమ్మున ఇంట్లో కూర్చోవాలా, నన్ను దేవుడు బాగా చేసినాడు, నాకేం లేదు అని చెప్పి కూర్చోవాలి. ఏం చెప్పింది? తన ఊర్లో ఉన్న వాళ్ళందరూ చెప్పేసిందంట, యేసుప్రభు నన్ను బాగా చేసినాడు అని. యేసుప్రభు అందరూ చెప్పేస్తే ఆమె బట్టి అందరూ వచ్చేసారంట.
సమరయ స్త్రీని బట్టి ఆ ఊళ్ళో వాళ్ళందరూ యేసుప్రభు దగ్గర వచ్చేసారంట. లాజరుని బట్టి యేసుప్రభు దగ్గరకు అందరూ వచ్చేసారంట. ఆయనయ్య అనే సహోదరుని బట్టి యేసుప్రభు దగ్గర అందరూ వచ్చేసారంట. ఇట్లా నీ సాక్ష్యాన్ని బట్టి నువ్వు సేవకు సహాయం చేసేదానిగా ఉండాలి. నీ సాక్ష్యం దేవుడు నీ జీవితంలో చేసిన మేలుని ఇతరులకు ప్రకటించి వారిని కూడా యేసుప్రభు దగ్గర నడిపించే సహాయం నువ్వు చేయాలి మొట్టమొదటిగా. రెండోది ఏంటంటే అక్కడే ఉంది ఏమని, మోసే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పినావు. కానుక నువ్వు సమర్పించాలి. రెండో సహాయం ఏంటంటే నువ్వు డబ్బులు ఇచ్చి లేకపోతే నీ దగ్గర ఉండేది ఇచ్చి దేవుడు నీకు చేసిన మేలుని బట్టి నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. దాని అర్థం ఏంటంటే దేవుడు నాకు ఇది చేశాడు. కొందరు మొక్కుంటారు, దేవుడు చేస్తే నేను 500 ఇస్తాను, నేను అన్నం పెట్టిస్తాను, లేకపోతే నేను అది ఇస్తాను, నేను పొట్టేలు ఇస్తాను, గొర్రెని ఇస్తాను అని. ఇది కూడా ఒక సేవలో ఒక సహాయం చేయడంలో ఒక భాగమే. దేవుడు చేసిన మేలుని బట్టి మీరు కానుకలు ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము, ఇది కూడా సేవలో భాగమే. యేసుప్రభు అబ్రహాం దీవించాడంట. అబ్రహాము యేసుప్రభుని బట్టి అక్కడ సొదొమ గొమొర్రాల దగ్గర ఉన్న రాజులందరినీ తరుముతను కొడితే యేసుప్రభు ఆ సొదొమ దేశంలో ఉన్న వాళ్ళందరి యొక్క ఆస్తుల్ని యేసుప్రభుకి అబ్రహాంకి ఇచ్చాడంట. ఎప్పుడైతే అబ్రహాంకి ఇచ్చాడో అబ్రహాం వస్తూ అక్కడ మెల్కీషెదెక్ అనే ఒక యాజకుడు అంటే పాస్టర్ గారు కనిపిస్తే ఇతరు సంపాదించిన దాంట్లో 10వ భాగము ఇచ్చాడు. అంటే 100 రూపాయలు యేసుప్రభు ఇచ్చింటే 10 రూపాయలు ఆ సేవకుడికి ఇచ్చేసాడంట. అంటే దాని అర్థం ఏంటంటే మనం యేసుప్రభు దగ్గర నుంచి మేలు పొందుకున్న తర్వాత మన దగ్గర డబ్బులు ఉండొచ్చు. ఆ డబ్బులు ఇచ్చిన అంత ఇచ్చేది ఎవరు? యేసుప్రభే మనల్ని ఆశీర్వదిస్తాడు. సో యేసుప్రభు ఆశీర్వదించిన దాంట్లో మనం యేసుప్రభుకి ఇవ్వాలి. దేవుని సేవకి సహాయం చేయాలి. అంటే డబ్బు రూపంలోనూ వస్తు రూపంలో నువ్వు దేవుని సేవకు సహాయం చేయాలి. అపోస్తలులు 11 దగ్గర శిష్యులు, యేసుప్రభు నమ్ముకున్న శిష్యులు వాళ్ళ ఆస్తులన్నింటినీ అమ్మేసి పేతురు పాదాల దగ్గర పెట్టారండి. డబ్బులంతా కొన్ని లక్షల కోట్ల రూపాయలు తెచ్చేసి మాకు అవసరం లేదు, మీరు సేవ చేయండి, సేవ జరిగించండి అని చెప్పేసి డబ్బులంతా పేతురు దగ్గర పెడితే పేతురు ఏం చేశారంటే ఆ డబ్బులంతా తీసుకుని ఆయన దగ్గర పెట్టుకోవాలంట. ఇదిగో ఆ చర్చ్కి అంత అవసరం ఉందా, ఆ చర్చ్కి అండి, ఈ సేవకి ఎంత అవసరం ఉందా, ఈ చర్చ్ కట్టడానికి ఎంత ఉందా, ఈ క్రిస్మస్ పండుగ జరిపించడానికి ఎంత ఉందా, ఈ ఈస్టర్ జరిపించడానికి ఉందా, లేదంటే వీళ్ళని నడిపించడానికి ఎంత అవసరం ఉందా, ఈ ఆటోల కోసం, ఈ ఛార్జీల కోసం ఇట్లా అవసరం ఉందా, వీళ్ళు పంచండి, వాళ్ళు పంచండి అని చెప్పేసి సేవకి ఆ డబ్బులంతా ఉపయోగించడం. అంటే నీ దగ్గర ఉన్న ధనాన్ని సేవకు సహాయంగా నువ్వు ఇవ్వాలి. నీ దగ్గర నువ్వు ఎంతైనా వచ్చు, అది ఎంత ఇస్తున్నావు దేవుడు చూడు. నీ దగ్గర ధనం ఉంటే ధన రూపంలో కూడా నువ్వు సేవకి సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. ఎవరు? యేసుప్రభు మేలు పొందుకున్న వాళ్ళు. మూడోదిగా ఎలా అంటే సేవకులకి సహాయం చేసే వ్యక్తిగా, సేవకుల అవసరాలు తీర్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. పాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళ అవసరాలు తీర్చే వ్యక్తిగా, సేవకుల యొక్క అవి వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉన్నాయో వాటిని తెలుసుకొని నువ్వు తీర్చేవాళ్ళిగా ఉండాలి. అంటే సేవకులు మన ఇంటికి వస్తారు, చాలామంది రకరకాల పరిచయాలు చేస్తారు. వాళ్ళకి అన్నం చేసి పెట్టడము, ఆహారం చేసి పెట్టడం, నీళ్ళు ఇవ్వడము, లేకపోతే అవి తెచ్చేయడం, ఇవి తెచ్చేయడము, ఇలాంటి రకరకాల పరిచయాలు చేస్తారా. ఇలా చేసే సహాయం మనం చేయాలి. అంటే సేవకులకి మనం సహాయంగా ఉండాలి. మనం బైబిల్ చూస్తే ఏలియా స్టోరీ కానీ ఎలీషాలో కూడా చూస్తే ఏలియా అక్కడ షోమ్రోను దేశంలో 3.5 సంవత్సరం కరువు వస్తే అక్కడ పేద విధవరాలు ఏలియాను పోషించిందంట. రోజు ఒక రొట్టె అప్పం ఇచ్చి ఏలియాను పోషించిందంట. ఎలీషా దగ్గర కూడా ఎలీషా ఆ ఊరిలో తిరుగుతుంటే ఆ ఊరిలో ఒక స్త్రీ ఉండిందంట. ఆ స్త్రీ ఉండి అయ్యో దేవసేవకుడు మన ఊరికి వస్తూ పోతున్నాడు కదా, వస్తూ పోయేటప్పుడల్లా ఆమె వాళ్ళ ఇంటికి పిలిపించి అయ్యా మీరు పాస్టర్ కాదు కదా, మా ఇంట్లో భోజనం చేయండి, మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా ఇంట్లో భోజనం చేసేసి వెళ్ళండి అంటే ఆయన ఆ ఊరికి వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో భోజనం చేసేసి వెళ్తూ ఉంటాడంట. ఆ ఊరికి వచ్చినప్పుడల్లా ఇంట్లో భోజనం చేసిపోతున్నాడు కాబట్టి ఈమెం చేస్తుంది, అయ్యో మా సేవకుడు ప్రతిరోజు మన ఊరికి వచ్చినప్పుడల్లా ఇక్కడ భోజనం చేసిపోతున్నాడు కదా, ఆయనకు ఉండడానికి మనం ఏమైనా కట్టిద్దామని చెప్పేసి వీళ్ళింటి పైన ఒక రూమ్ వేయించి అక్కడ ఒక టేబుల్ మంచం వేయించి ఆయన వచ్చినప్పుడల్లా ఆయన భోజనం చేసి పెట్టి పైన ఆయన పోయి నిద్రపోయి ప్రార్థన చేసుకోవడానికి ఒక రూమ్ కూడా రెడీ చేశారంట. అంటే సేవకుల యొక్క అవసరాలు వీళ్ళు తెలుసుకొని సేవకులకు సహాయం చేసేవాళ్ళుగా వీళ్ళు ఉన్నారు. కలిగిన ప్రతిఫలం ఏంటంటే ఎవరైతే ఆమె పిలిచిందో, ఎవరైతే ఆమె ఎలీషాకి సహాయం చేస్తుందో అన్నం పెట్టి ఆమె పిల్లలు లేరండి చాలా సంవత్సరాల నుంచి. మీరు అక్కడ చదివితే మీకు అక్కడ ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా ఉంటే ఈమె చేసిన పరిచర్యను చూసి సేవకుల విషయంలో ఈమె చూపిన ఆ ప్రేమని, ఆ మంచితనాన్ని, ఆ సహాయాన్ని చూసి ఎలీషా ఏం చేస్తాడంటే ఆ స్త్రీకి బిడ్డలు కలగాలని దేవుని ప్రార్థన చేస్తాడంట. ఎప్పుడైతే దేవునికి బిడ్డలు ఈ పాస్టరు ఆ స్త్రీ కోసం ప్రార్థన చేస్తాడో ఆ మరుసటి సంవత్సరమే దేవుడు ఈమెకి
బిడ్డని చేస్తాడు. ఎన్నో సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఆయన పిల్లలు లేరంట. కానీ పాస్టర్ గారిని బాగా చూసుకునేందుకు, పాస్టర్ గారి అవసరాలు అన్నీ తెలుసుకొని ఆమె తీర్చినందుకు, ఆమెకు ఏదైతే అవసరం ఉందో, ఎందు నిమిత్తం అయితే ఆమె గత కొన్ని సంవత్సరాలుగా ఆమె బాధపడుతుందో దాన్ని దేవుడు ఇచ్చేసాడంట. ఎందుకు? కారణం ఒకటే, సేవకుల్ని బాగా చూసుకునేది. ఆమె కూడా అంతే. ఎలియాను పోషించిన ఆ పేద విధురాలు కూడా 3 సంవత్సరాలు అందరూ కరువుతో అల్లాడుతుంటే ఏమై ఎలియాకి ఒక్క రొట్టె ఇచ్చిందని చెప్పేసి 3 సంవత్సరాలు ఆమెని పోషించేసినాడంట దేవుడు. 3 సంవత్సరాలు ఆమె తిండికి కానీ నూనె కన్ను కొదవ లేకుండా పోషించాడు. కారణం ఒకటే, సేవకుని బాగా చూసుకునేది. తన ఇంటికి వచ్చిన సేవకుడికి వాళ్ళ సహాయం, వాళ్ళకి అవసరాల్లో ఆమె సహాయం చేసింది. అంటే మనం మూడో పరిచర్య మనల్ని ఏముండాలంటే, మూడో సేవ పరిచర్య మన సేవకుల అవసరాల్లో, వాళ్ళ సేవకుల అవసరాలు తీర్చేవాళ్ళుగా, వాళ్ళకున్న ఇబ్బందులు మనం తెలుసుకొని తీర్చేవారిగా మనం ఉండాలి. 4వదిగా ఏమి ఉండాలంటే, సంఘం కట్టడం విషయంలో, సంఘము విషయంలో, చర్చి విషయంలో మన వంతు సహాయం మనం చేయాలి. మీరు నిర్గమకాండంలో చదివితే యేసుప్రభు ఏం చెప్తాడంటే మోషేతో, నీవు నా మందిరాన్ని కట్టించు. నీవు మందిరాన్ని కట్టించేటప్పుడు నీకు చాలా చాలా అవసరం అవుతాయి. నువ్వేం చెప్పాలా? నన్ను నమ్ముకున్న ప్రజలు ఉన్నారు కదా, ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా, నువ్వు రప్పించినాను కదా, వాళ్ళని శ్రమల నుంచి, కష్టాల నుంచి, ఐగుప్తు దేశం నుంచి వాళ్ళందరినీ నడిపించినాను కదా బయటికి. వాళ్ళు పడుతున్న బానిస బతుకుల నుంచి, వాళ్ళ కష్టాల నుంచి, వ్యాధుల నుంచి అన్నీ నడిపించాను కదా. వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి ఏం చెప్తా అంటే, దేవుని మందిరం, యేసు ప్రభు ఆయనకు ఒక మందిరాన్ని, ఒక మందసాన్ని రెడీ చేయమని చెప్పినాడు. మీకు తోచింది మీరు ఇవ్వండి అని చెప్పేసి చెప్పినాడు అని చెప్పు, వాళ్ళకి తోచింది వాళ్ళు ఇస్తారు అని చెప్పినట్టు. అప్పుడు యేసుప్రభు పోయి, మోషే యేసుప్రభు మాట విని అక్కడ పోయి ప్రజలందరితో, దేవుడు చెప్పాడు దేవుని మందిరాన్ని నిర్మించాలంట, మందసాన్ని కట్టాలంట, మీకు తోచింది మీరు ఇవ్వండి అని అంటే, వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళ దగ్గర బంగారు ఉండేవాళ్ళు బంగారు తెచ్చి ఇచ్చారంట, వెండి ఉండేవాళ్ళు వెండి తెచ్చి ఇచ్చారంట, బంగారు ఉండేవాళ్ళు బంగారు తెచ్చిచ్చారంట, వెండి ఉండేవాళ్ళు వెండి తెచ్చిచ్చారంట, మామూలు ఇతరు ఉండేవాళ్ళు ఇతరు తెచ్చిచ్చారంట, ఇటుకలు ఉండేవాళ్ళు ఇటుకలు తెచ్చారు. ఏది మందిరం కట్టాలి ఇప్పుడు, ఇటుకలు ఉండేవాళ్ళు ఇటుకలు తెచ్చారంట, సిమెంట్ ఉండేవాళ్ళు సిమెంట్ తెచ్చారంట, కంకర ఉండేవాళ్ళు కంకర తెచ్చారంట, డబ్బులు ఉండేవాళ్ళు డబ్బులు ఇచ్చారంట. రకరకాల పనులు వాళ్ళకి ఏమేమి అవసరమో, వాళ్ళ దగ్గర ఏమేమి ఉండదో వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళకున్న దాన్ని బట్టి అన్నీ చేస్తున్నారంట. అంటే ఎక్కువ ఉండేవాళ్ళు బంగారు తెచ్చినారంట, కొంచెం తక్కువ ఉండేవాళ్ళు వెండి, కొంచెం తక్కువ ఎత్తడే, కొందరు సిమెంట్, కొందరు ఇసుక, కొందరు కంకర, కొందరు సహాయం, కొందరు డబ్బులు సహాయం, ఇలా రకరకాలు చేస్తారంట. అసలు ఏమి లేని వాళ్ళు ఆ గుడి కట్టేటప్పుడు వచ్చి కొందరు ఇటుకలు అందించడానికి, కొందరు మట్టి జల్లి పెట్టారు. మన భాషలో చెప్తాను, వాళ్ళ భాషలో లేకుండా మన భాషలో చెప్తాను. అక్కడ రకరకాలు ఉంటాయి, సముద్ర తోళ్ళు అని, పొట్టేళ్ళ తోళ్ళు అని, ఇలా చెప్పి మీకు అర్థం కాదని మన భాష చెప్తున్నా. కొందరు మందిరం కట్టాలంటే కొందరు డబ్బులు ఇస్తారు, కొందరు బంగారు ఇస్తారు, ఈ బంగారు అమ్ముకొని మీరు కట్టుకోనని, కొందరు డబ్బులు ఇస్తారు, కొందరు వెండి ఇస్తారు, కొందరు కట్లు తెచ్చిస్తారు, కొందరు ఇసుక తెచ్చిస్తారు, కొందరు సిమెంట్ తెస్తారు, కొందరు కంకర తెస్తారు. ఏం తెచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు లేని పేదలు ఏం చేస్తారు? ఆ పనికి వాళ్ళు వచ్చి వాళ్ళు పని చేస్తారు. ఫ్రీగా దేవుని మందిరం కడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఇటుకలు మోసే పనో, లేకపోతే కంకర కల్పించే పనో, ఇటుకలు అందించే పనో, ఇసుక అందించే పనో పని చేస్తారు. అంటే రకరకాల పనులు దేవుడు వాళ్ళకి ఏమైతే ఇచ్చినాడో దాని స్థాయిని బట్టి కొందరు చేస్తారు. కొందరు చర్చిల్లో వంట చేసేవాళ్ళు అంటారు, కొందరు చాపలు వేసేవాళ్ళు అంటారు, కొందరు మైకులు పెట్టేవాళ్ళు అంటారు, కొందరు నీళ్లు తెచ్చేవాళ్ళు అంటారు, కొందరు రకరకాల పరిచర్యలు చేస్తుంటారు. ఇది అన్ని పరిచర్యలే. డబ్బులు ఇవ్వడం ఒకటే కాదు పరిచర్య అంటే. నువ్వు అన్నం చర్చిలో వంటలు చేసినా, చర్చిలో నువ్వు చాపలు వేసినా, చర్చిలో మైకులు పెట్టినా, నీళ్లు తెచ్చిచ్చినా, వచ్చే వాళ్ళు రిసీవ్ చేసుకున్నా, లేకపోతే అక్కడ చర్చిలో చుట్టుపక్కల క్లీన్ చేసినా, నువ్వు మందిరానికి కట్టే విషయంలో నువ్వు సహాయం చేసినా, లేకపోతే ఇసుక తెచ్చినా, ఇసుక మోసినా, ఇల్లు దాన్ని కట్టినా, ఇటుకలు మోసినా, ఏది చేసినా రకరకాల పరిచయాలు. అంటే ఏం చేయాలంటే సంఘం కట్టడంలో నువ్వు నీ వంతు సహాయం నువ్వు చేయాలి. అది నువ్వు ఎలా చేస్తావు, నువ్వు శారీరకంగా చేస్తావో, నువ్వు ఆర్థిక పరంగా చేస్తావో, వస్తుపరంగా చేస్తావో, అది నీ ఇష్టం. సేవ అంటే ఏంటంటే మనం సంఘం కట్టబడాలా, ఇది మన సంఘం, మన ఇల్లులాగా ఉంటుంది. కాబట్టి మనం రకరకాల పనులు మనం చేయాలనే ఉద్దేశంతో నువ్వు అన్నీ చేయాలి. కొందరు ప్రోగ్రామ్ చేస్తుంటాం కదా, క్రిస్మస్ ప్రోగ్రామ్ చేస్తుంటాము, ఈస్టర్ ప్రోగ్రామ్ చేస్తుంటాము, గుడ్ ఫ్రైడే ప్రోగ్రామ్ చేస్తుంటాము. ఇలా ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా కొందరు రకరకాలు చేస్తుంటారు. కొందరు శామాన్లు వేసే దాంట్లో, కొందరు కుర్చీలు వేసే దాంట్లో, కొందరు బ్యానర్లు కట్టే దాంట్లో, కొందరు వంట చేసే దాంట్లో, కొందరు కూరగాయలు కట్ చేసే దాంట్లో, కొందరు నీళ్లు తెచ్చిచ్చే దాంట్లో, కొందరు మనుషుల్ని పిలుచుకొచ్చే దాంట్లో సహాయం చేస్తుంటారు. కొందరు వ్యక్తుల్ని చర్చికి పిలుచుకొని పోయే దాంట్లో, ఆటోలు ఛార్జీలు ఇచ్చే దాంట్లో, ఆటోలు వీళ్ళే సొంత డబ్బులు పెట్టుకొని
చర్చికి పోయే దాంట్లో, లేకపోతే పండుగలు జరుగుతున్నాయి, క్రిస్మస్లు జరుగుతున్నాయని చెప్పేసి డబ్బులు ఇచ్చే దాంట్లో, మాట సహాయంగానో, లేకపోతే మనుషులు పిలుచుకొచ్చేదో, లేకపోతే తెలిసిన విశ్వాసాలందరూ పిలుచుకొని వచ్చేదో, ఇలా రకరకాల పరిచయాలు చేస్తుంటారు. ఇవన్నీ పరిచర్యలే. పరిచర్య అంటే మీరు ఎప్పుడు దేవుని సేవకు సహాయం అంటే ఎప్పుడు డబ్బులేమనే మైండే మీలో ఉండకూడదు. డబ్బులు ఎప్పుడంటే లాస్ట్ది దేవుని దృష్టిలో. డబ్బులు ఇవ్వడం అనేది ఎప్పుడంటే లాస్ట్. ముందు దేవుడు నిన్ను కోరుకుంటాడు, ఫస్ట్ నిన్ను కోరుకుంటాడు, లాస్ట్ నీ డబ్బును కోరుకుంటాడు. కాబట్టి దేవుని సేవకు సహాయం అంటేనే మనం డబ్బులే అనేది మన ఆలోచనల నుంచి మనం పోవాలా. రకరకాలు ఇప్పుడు చెప్పినాం కదా, రకరకాల పరిచర్యలు ఉన్నాయి. ఇప్పుడు 5 రకాల పరిచర్యలు చెప్పినాను. ఒకటి ఏంటి, ఫస్ట్ దేని గురించి చెప్పినా, నువ్వు సాక్ష్యంగా అందరూ చెప్పుకోవాలి, ఇది పరిచర్య, నువ్వు దేవునికి నడిపిస్తావు. రెండోది ఏం చెప్పాలా, రెండోది ఏం చెప్పినాడు, ఫస్ట్ సాక్ష్యంగా నువ్వు అందరికీ చెప్పుకోవాలా. రెండోది నీ కానుక, నీకు తోచినంత డబ్బులు ఇస్తావో లేకపోతే వస్తు రూపంగా ఇస్తావో, ఏది ఇస్తావో అది నీ ఇష్టం, అది నువ్వు చూసుకోవాలి. మూడోది ఏంటి, సేవకులు, నీ దగ్గరకు వచ్చిన సేవకులు నువ్వు అన్నం చేసి పెడతావో, నీళ్ళు ఇస్తావో, ఫ్రూట్స్ ఇస్తావో, లేకపోతే వాళ్ళ అవసరాలు నువ్వే తెలుసుకొని వాళ్ళకి ఏం రకరకాల అవసరాలు తీరుస్తావో నువ్వే, నీ అంతకి నువ్వు తెలుసుకున్నా నీ ఇష్టం, అది నీ సేవే. తర్వాత చర్చి విషయంలో నువ్వు చాపలు వేస్తావో, మైకులు పెడతావో, నీళ్ళు వేస్తావో, లేకపోతే వంటలు చేస్తావో, లేకపోతే రకరకాల పనులు ఉంటాయి కదా అవన్నీ చేస్తావు. చేతులు ఊడుస్తావో, లేకపోతే నీళ్ళు వేసి కడుగుతావో, ఇవన్నీ రకరకాల పరిచర్యలే. బాత్రూమ్ క్లీన్ చేసేవాళ్ళు బాత్రూమ్ క్లీన్ చేస్తుంటారు, చర్చి ముందర క్లీన్ చేసేవాళ్ళు, లైట్లు వేసేవాళ్ళు, ఫ్యాన్లు వేసేవాళ్ళు, ఇవన్నీ రకరకాల పరిచర్యలు, ఇవన్నీ పరిచర్యలే. తర్వాత చర్చి కట్టే విషయంలో, చర్చి పనుల విషయంలో నువ్వు ఎలాంటి సహాయం చేస్తావు, నువ్వు డబ్బు రూపంలో, వస్తు రూపంలో చేస్తావా, లేకపోతే నీ శక్తి రూపంలో చేస్తావా, నీకు వచ్చిన పని రూపంలో చేస్తావా, లేకపోతే ఇవన్నీ పరిచర్య కిందకు వస్తాయి. నువ్వు ఏం చేసినా నువ్వు ఏ దృష్టి ఉండాలంటే నీ సేవ కోసం చేస్తున్నాను, దేవుడు నాకు ఈ మేలు చేస్తున్నాడు, ఆ మేలుకు కృతజ్ఞతగా నా వంతు సహాయంగా నేను దేవునికి ఇది చేస్తున్నాను అనే ఉద్దేశంతో చేయాలి. దాన్ని ఏమంటారంటే పరిచర్య అంటారు. ఈమెం చేసింది, పేతురు వాళ్ళ అత్త ఎప్పుడైతే యేసు ప్రభు ఆమె బాగా చేసినాడో వెంటనే లేచి యేసు ప్రభు వచ్చిన వాళ్ళందరికీ నీళ్ళు ఇవ్వడమో, వంట చేసి పెట్టడమో, లేకపోతే వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఫ్యాన్లు వేయడమో, అవి వేయడమో, ఇవన్నీ చేసిందంట. అంటే మనలో ఏముండాలంటే ఇలాంటి గుణాలు ఉండాలి. మనం మేలు పొందుకోగానే ఆ 9 మంది వెళ్ళిపోయినారు. చాలామంది యేసు ప్రభు దగ్గరికి వస్తారు, రకరకాల సమస్యలతో వస్తారు, రకరకాల ఇబ్బందులతో వస్తారు. కొందరు ఏం చేస్తారంటే యేసు ప్రభు ఆ ఇబ్బందులని వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎంతో కాలం నుంచి ఆ సమస్యలతో బాధపడుతుంటారు. ఎక్కడ పోయినా వాళ్ళు, ఏ గుళ్ళకు పోయినా, ఏ హాస్పిటల్కి పోయినా, ఏ వ్యక్తుల దగ్గరికి పోయినా, ఏ మంత్రాలు కట్టించుకున్నా, ఏ తంత్రాలు కట్టించుకున్నా, ఏ తాయత్తులు కట్టించుకున్నా అవి పోయిండు. చాలా సంవత్సరాల నుంచి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింటారు, ఎంతో ప్రయాణాలు, ఎంతో అలసిపోయింటారు, ఎంతో కష్టపడి ఉంటారు, కానీ ఆ సమస్యలు పోయిండో, ఆ సమస్యలు తీరిండో. కానీ యేసు ప్రభు దగ్గర రాగానే వెంటనే చిటికల్లో, క్షణాల్లో, కొన్ని రోజుల్లోనే ఆ సమస్యను తీర్చేసి ఉంటాడు. సమస్యను తీర్చిన తర్వాత, దేవుడు మేలుని చేసిన తర్వాత చాలామంది ఆ మేలుని మర్చిపోయి వెళ్ళిపోతారు. ఆ మేలు కోసం వచ్చిన వాళ్ళు మేలు పొందుకున్న తర్వాత ఆ మేలుని మర్చిపోయి వెళ్ళిపోతారు. ఆ 10 మంది వచ్చారు కుష్ఠరోగంతో, యేసు ప్రభు కుష్ఠరోగం 10 మందికి బాగా చేసినాడు, ఒక్కరినే బాగా చేయలే కదా, 10 మందిని బాగా చేసినాడు. కానీ మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఎవరు, ఒక్కడు మాత్రం వచ్చాడు, 9 మంది వెళ్ళిపోయినారు వెనక్కి. అట్లా మనం ఉండకూడదు. మేలు పొందుకునే తర్వాత మనం ఎలా ఉండాలంటే మన వంతు సహాయంగా దేవుని సేవకి మనం సహాయం చేయాలి. అది నువ్వు ఎలా చేసినా దేవుని సేవ కోసమే చేయాలి. అది నువ్వు ఎలా చేస్తావు అనేది నీ ఇష్టం, నీ ఉద్దేశం ప్రకారం నువ్వు చేసుకోవాలి. నువ్వు డబ్బుల ప్రకారం చేసుకుంటావో, మాట ప్రకారం చేసుకుంటావో, సాక్ష్యం రూపంలో చేసుకుంటావో, సహాయం రూపంలో చేసుకుంటావో, సేవకుల విషయంలో నువ్వు చూసుకుంటావు, అది నువ్వు ఎలా చేసుకుంటావు, చర్చి విషయంలో చేసుకుంటావు, సంఘం విషయంలో చేసుకుంటావు, నువ్వు ఎట్టైనా చేసుకో. దేవుడు నువ్వు ఏ రూపంలో చేస్తున్నాడో చూడు. నువ్వు చేసావా, దేవుని సేవకు సహాయం చేసావా లేదా, దేవుని దగ్గర నుంచి నువ్వు మేలు పొందుకున్నావు కదా, కృతజ్ఞతగా నువ్వు దేవుని సేవకు ఏం చేసావు అనేది చూస్తాడు. కాబట్టి మనం కూడా ఇంకా చెప్పాలంటే రకరకాల సేవా పరిచయాలు ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ నేను చెప్పట్లేదు. ఈ మెయిన్ అని దేవుడు నా హృదయంలో ప్రేరేపించిన దాన్ని బట్టి ఈ విషయాన్ని మీకు చెప్పాను. కాబట్టి ఇలాంటి సేవా గుణం మనకు ఉండాలని, మనం యేసు ప్రభు దగ్గర నుంచి మేలు పొందుకున్న తర్వాత యేసు ప్రభుకి పరిచర్యలో, ఆయన సేవ విషయంలో మన వంతు మన సహాయం, అది ఏ విధంగా అయినా కావచ్చు, మన వంతు మన సహాయాన్ని మనం చేయాలని మనం హృదయంలో నిశ్చయించుకున్నట్లు కాదు, వాక్యం విన్నట్లు కాదు, అలా ప్రవర్తించాలని ఆయా సమయాలు వచ్చినప్పుడు, అంటే రకరకాల సందర్భాలు వచ్చినప్పుడు మనం ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని దేవుని సేవ కోసం
కష్టపడాలని, దేవుని పరిచర్యకి మన వంతు సహాయం చేయాలని, అలా చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని మనం అందరూ ప్రార్థన చేసుకోవాలి. సరేనా? మీరు ఆ సేవా పరిచర్యలు చెప్పాను కదా, మీరు కావాలంటే మళ్ళీ చదువుకోండి. నేను చెప్పిన ఎగ్జాంపుల్ అన్ని సేవా పరిచర్య చేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఆశీర్వాదం అంతా ఇంత కాదు. మీరు కావాలంటే చదువుకోండి. ఇప్పుడు ఇన్ని రకాలు చెప్పాను కదా మీకు. ఈ సేవా పరిచర్య చేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఆశీర్వాదం అంతా ఇంత కాదు. సమరయ స్త్రీకి ఇప్పుడు ఈరోజు కూడా మనం సమరయ స్త్రీని తలుచుకుంటున్నాం అంటే కారణం ఏంటి? ఆమె చేసిన సాక్ష్యం, ఆమె చెప్పిన సాక్ష్యం. లాజర్ని కానీ ఐనియాను కానీ ఇప్పటికీ మనం తలుచుకుంటున్నాం కారణం ఏంటి? ఆమె చెప్పిన సాక్ష్యం. పేతురు శిష్యులను కానీ అబ్రహాంను కానీ ఇప్పటివరకు మనం తలుచుకుంటున్నాం అంటే కారణం ఏంటి? ఆయన ఇచ్చిన కానుక డబ్బులు, ఆ సేవా పరిచయం కోసం ఆయన ఇచ్చిన డబ్బులు. మనము ఆ ఎలీషాకు సహాయం చేసిన ఆ పేద విధవరాలను కావచ్చు, ఆ స్త్రీని కావచ్చు ఇంతవరకు తలుచుకుంటున్న కారణం ఏంటి? ఆమెకి పిల్లలు కలిగారు. ఆమె 3 సంవత్సరాల కాలంలో ఆమె కరువులో కూడా ప్రశాంతంగా బ్రతికింది. ఆమె కలిగిన ఆశీర్వాదం అదే. అంతా కరువు ఉన్నా కూడా ఆమె ఇంట్లో కరువు లేదు. ఆమె 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా కూడా అప్పుడు పిల్లలు పుట్టేశారు. ఆమెకు కలిగిన ప్రతిఫలం అది. చర్చి విషయంలో వాళ్ళంతా సాయం చేస్తే వాళ్ళు కనాన దేశం అంటే పరలోకమే దేవుడు వాళ్ళకి ఇచ్చేశాడు. వాళ్ళు చేసినంత చర్చి కట్టించడానికి సాయం చేశారు. కానీ యేసుప్రభు చేసినంత పరలోకాన్ని వాళ్ళకి ఇచ్చేసినాడు. కనాన దేశాన్ని పాలు తేనెలు ప్రవహించదు, అక్కడ ఏం కుదరలేదండి, దాన్నే ఇచ్చేసినాడు అంట. సో మనం చేసే ప్రతి ఒక్క సేవ పరిచర్యకి ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే దేవుడి మాటలో ఒక మాట ఉంటుంది అంటే, మీరు నా సేవకులని, ఎవరైతే మీకు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినా సరే దానికి రావాల్సిన ప్రతిఫలం ఖచ్చితంగా వాడు పొందుకుంటాడు. అంటే మీరు సేవకులని, యేసుప్రభు ఏం చెప్తాడు? మీరు సేవకులని, నా సేవ చేసేవారని, ఎవరైనా మీకు ఒక గ్లాస్తో నీళ్ళు ఇచ్చినా చాలు, వాడు ఖచ్చితంగా దానికి రావాల్సిన ప్రతిఫలం పోగొట్టుకోడు. అంటే నువ్వు సేవ కోసం చిన్న గ్లాసుతో నీళ్ళు ఇచ్చినా కూడా దేవుడు దాన్ని గుర్తుపెట్టుకొని నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడంట. చూడండి, గ్లాసు నీళ్ళకే దేవుడు అంత గొప్పగా ఆశీర్వదిస్తే ఇంకా మనం చేసే సేవకే, మనం చేసే దేనికి సహాయానికి ఇంకెంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం అది గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా సేవకి సహాయం చేయాలి, నేను కూడా సేవకి సహాయకుడిగా ఉండాలి, నేను కూడా సేవ అభివృద్ధి చెందడానికి సహాయపడాలా. మీరు ఎలాంటి సేవ చేయాలంటే, మన విశ్వాసులు ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి? 5 మంది కుటుంబాలు ఉన్నాయి. మీ నిశ్చయం ఉండాలా? ఇంకా 5 మంది కుటుంబాలు ఉన్నాయి. కనీసం ఇంకొక 10-15 కుటుంబంలో కూడా రావాలా. ఇలాంటి సేవ మీలో ఉండాలా. అంటే కుటుంబాలని మనం దేవుళ్ళలోకి నడిపించాలా, రక్షణలోకి నడిపించాలా. ఆ సేవ భారం ప్రతి ఒక్కరిలో ఉండాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. డబ్బులు ఇచ్చేది కాదు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కుటుంబాలను దేవుని దగ్గర నడిపించాలా, అనేక మందిని నడిపించాలా, నా సాక్ష్యం చెప్పాలి, దేవుడు నా జీవితంలో ఏమేమి చేసినాడో అవన్నీ చెప్పి అందరినీ యేసు ప్రభువులోకి నడిపించి అన్ని కుటుంబాలు దేవుని దగ్గరికి తీసుకురావాలా అనే సేవా భారం మనకు ఉండాలి. అది మెయిన్. సరేనా? ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ ఈరోజు నేను ఎంతమంది సాక్ష్యాన్ని చెప్పినాను, ఎంతమంది దేవుని విశ్వాసంలోకి నడిపించినాను, ఎంతమంది దేవుని స్వార్థను ప్రకటించినాను, ఇది మన జీవితంలో ఉండి మనం ముందుకు నడుచుకోవాలి. కాబట్టి మనమందరము అలాంటి సేవ పరిచర్యలో సహాయం చేసి దేవుని దీవెనల్ని మేలు పొందుకునేలాగా ప్రార్థన చేసుకుందాం. సరేనా? ప్రార్థన చేసుకుందాం.